సుస్థిరమైనటువంటి దిగుబడులు సాధించడానికి సారవంతమైనటువంటి నేలలు అనేది అవసరం. భూసారాన్ని కాపాడుకుంటేనే మనం పెరుగుతున్నటువంటి జనాభా అవసరాలకు తగ్గట్టు ఆహార ధాన్యాల దిగుబడిని కూడా సాధించేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఈ భూసార పరీక్షలు మరియు భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు ఏ మోతాదులో వేసుకోవాలి, ఏ రకమైనటువంటి ఎరువు వేసుకోవాలి, ఏ విధంగా వేసుకోవాలి, ఎంత మోతాదులో వేసుకోవాలి అనే దానిపైన ప్రత్యేకమైనటువంటి అవగాహన కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. స్వతహాగా భూమిలో కొన్ని రకాలైనటువంటి పోషకాలు అందుబాటులో ఉంటాయి. దాంతోపాటు మనం అధిక దిగుబడినిచ్చేటువంటి విత్తనాలని మనం సాగు చేస్తూ ఉన్నాం, రకాలను సాగు చేస్తూ ఉన్నాం. ఆ పంట అధిక దిగుబడిని ఇవ్వటానికి తద్బలంగా భూమిలో ఉన్నటువంటి పోషకాలు సరిపోవు. కాబట్టి తదనుగుణంగా మనం ఎరువులను కూడా వేస్తూ ఉంటాం. భూమిలో ఉన్నటువంటి స్వతహాగా ఉన్న పోషకాలతో పాటు మనం అందించినటువంటి ఎరువుల్లో ఉన్న పోషకాలను కూడా తీసుకుని మొక్క బలంగా పెరిగి మంచి దిగుబడినిచ్చేందుకు ఆస్కారం ఉంది. అయితే కొంతమంది రైతాంగం చేస్తున్న ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మనకి కొన్ని రకాలైనటువంటి పోషకాలని ఎక్కువగా వాడటం, కొన్ని రకాలైనటువంటి పోషకాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయటం అనేది జరుగుతూ ఉంది. దానివల్ల భూమిలో సమతుల్యత, పోషకాల మధ్య సమతుల్యత అనేది దెబ్బతినటం వల్ల భూమిలో కొన్ని రకాలైనటువంటి పోషకాలు ఉండాల్సిన దానికంటే ఎక్కువ అయిపోవటం, కొన్ని రకాలైనటువంటి పోషకాలు ఉండాల్సిన దానికంటే తక్కువగా కావటం అనేది జరుగుతూ ఉంది. దీనివల్ల మొక్క ఎదగాల్సిన తీరుగా ఎదగకుండా దిగుబడులు పైన కూడా ఈ పోషకాల యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం అనేది పాత్ర అనేది ప్రముఖంగా చూపెడుతూ ఉంది. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా తమ భూమిలో ఏ పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయో భూసార పరీక్షా కేంద్రం, తమ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా భూసార పరీక్షా కేంద్రానికి తమ మట్టి నమూనాని శాస్త్రీయ విధానంలో తీసుకుని వెళ్ళి పరీక్షలు చేయించుకుని తదనుగుణంగా ఎరువుల యాజమాన్యం చేపట్టినట్టయితే మంచి దిగుబడులు సాధించడంతో పాటు మనం తర్వాత తరాల వారికి నేలను, స్వచ్ఛమైనటువంటి నేలను, సారవంతమైనటువంటి నేలను ఇచ్చేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఇది గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం.